8 ఏళ్ల కోలే మనకేమొచ్చింది, మన పిల్లలకి ఏం ఉద్యోగాలు వచ్చినాయి, మన బతుకులు ఎట్లున్నాయి, మన డబుల్ బెడ్రూమ్లు ఎట్లున్నాయి, ఇవేం లెక్కలేదు. సార్ మంచిగున్నాడా, సార్ కొడుకు మంచిగున్నాడా, బిడ్డ మంచిగున్నాడా, ఈ లెక్కలు అయితే మంచి కనబడుతున్నాయి. మనం ఒక్కటి ఆలోచించాలి. కేసీఆర్ గారు ఒక మాట చెప్పిండు, నేను పింఛన్ 2000 చేస్తా, ఇంటికి ఒకటే ఇస్తా అని చెప్పిండు. కొడుకు కండక్టర్ నౌకరి చేస్తే పింఛన్ కట్టు, కొడుకు టీచర్ నౌకరి చేస్తే పింఛన్ కట్టు, కొడుకు విఆర్ఓ ఉద్యోగం చేస్తే పింఛన్ కట్టు. కానూను మంచిగా ఉంది. ఇంటికో ఉద్యోగం అనేటువంటి కానూను మంచిగానే ఉంది అని అనుకుందాం. ఇంటికో పింఛన్ మంచిగానే ఉంది. మరి మొత్తం తెలంగాణలో అందరికి ఒకటే కానూను ఉండాలన్నా ఉండదా ఒకసారి ఆలోచించాలి. 2000 ఇవ్వమంటే ఇంట్లో ఒక్కరికే ఇస్తా అని చెప్పిండు సారు. సారు ముఖ్యమంత్రి అయిండు. సారు జీతం 5 లక్షలు. ఎంత? 5 లక్షలు సారు జీతం. ఇంట్లో ఒక్కరికే ఉండాలి కదా కొలువు. అమెరికాకి వెళ్ళి కొడుకుని తోలుకొచ్చిండు, కొడుకు ఉద్యోగం ఇచ్చిండు. కొడుకు జీతం 4 లక్షలు. ఎంతవా? 4 లక్షలు. మనం ఎంత ఇవ్వమంటున్నాం? 2000. ముసలోనికి ముసల్దానికి ఇద్దరికి కొడుకు పట్నంలో బతుకుతున్నాడు అంటే లేదు లేదు ఒక్కరికే ఇస్తా అన్నాడు. మరి మాకు ఇంటికి ఒక్కటే పింఛన్ ఇచ్చుడు కరెక్ట్ అయితే వారి నీ ఇంట్లో కూడా ఒక్కరికే కొలువు ఉండడం కరెక్ట్ అవునా కాదా ఒక్కసారి మనం అడగాలి. కరెక్టా కాదావా? పోతేవని కొడుకు ఇచ్చిండు అనుకున్నాం. ఈ పక్కకి అల్లుడు మంట పెట్టిండని అల్లునికి తీసుకొచ్చి అల్లునికి నౌకరి ఇచ్చిండు. ఆయన జీతం కూడా 4 లక్షలు. కొడుకు ఇచ్చిండు, అల్లునికి ఇచ్చిండు. మా అక్క ఎల్లెళ్ళకు బతుకమ్మ ఆడు రాదని అమెరికాకి వెళ్ళి బిడ్డను కూడా తోలుకొచ్చి పువ్వు గుర్తోళ్ళందరి కోపం వచ్చింది పోరగాళ్ళకి. ఈమెకేం పని లేదనుకొని చూసి ఇటువంటి చూసి ఓడగొడితే కవితమ్మ పోయి బతుకమ్మ ఆడుకుంటుంది. ఇదే పువ్వు గుర్తు నిజామాబాద్ లో ఎంపీ గెలిచింది. అంతకంటే ముందు కవితమ్మ జీతం 3 లక్షలు. ఏడాదిన్నర బిడ్డ ఖాళీగా ఉంటే పోయే రోజు ఏడ్చిందంట. నాయన చెప్తా ఏమన్నా మాట్లాడియాలి ఆయన. కేసీఆర్ ఏం చేసిండో చెప్పినాక నేనేం చేసినాక చెప్తా. నువ్వు మాట్లాడద్దు రమేష్ బాబు, దయచేసి ఎవరేమనద్దు, నేను చెప్తా ఆయనకు సమాధానం. సో బిడ్డకు 3 లక్షల జీతం. ఏడాదిన్నర బిడ్డ ఖాళీగా ఉంటే కేసీఆర్ కష్టం వచ్చిందని బిడ్డను తీసుకొచ్చి ఎమ్మెల్సీని చేసిండు. బిడ్డ జీతం 3 లక్షలు. కొడుకు ఇచ్చిండు, బిడ్డకి ఇచ్చిండు, అల్లునికి ఇచ్చిండు. ఆయన కూడా జీతం తీసుకున్నాడు. వెనకాల వాడు ఉంటాడు సటకుని కొడుకని సంతోష్. వాడు అన్నాడంట, పెద్దనాయన అడగక ముందు అన్నకిత్తివి, అడిగితే బావకిత్తివి, ఏడితే చెల్లెకిత్తివి, మరి నా సంగతి ఏంది చెప్పు అన్నాడంట. నీకేమైంది వెనకాల మంచిగానే ఉన్నావు కదా అంటే వాడు చెప్పిండంట, రోజు పొద్దుగాలు లేస్తే పొద్దుగా దాకా ఎప్పుడు నీకు గోళీలు అవసరం ఉన్నా నేనే వేయాలి, 2 వేసే కాడ 4 వేసినా అనుకో ఆయనతో పుట్టుకుమంటావురా ముసలోడ పొద్దుగాలకల్లా అని భయపట్టిస్తే వానికి కూడా సంతోష్ గానికి కూడా ఎంపీ పదవి ఇచ్చిండు. మొత్తం ఇంట్లో 5 కొలువులు వచ్చినాయి. 20 లక్షల జీతం పోతుంది సార్ ఇంటికి. జీతమే, గీతం చెప్తలేను, ఇసుక పైసలు చెప్తలేను, ఇటుక పైసలు చెప్తలేను, కాంట్రాక్టర్ల పైసలు చెప్తలేను, కాళేశ్వరం కమిషన్లు చెప్తలేను. పెద్దన్న అడిగిండు నువ్వేం చేస్తావో చెప్పని. ఇలా నేను ఈ రాష్ట్రంలో అధికారంలో లేను, అన్నకు భరోసా ఇచ్చేందుకు వచ్చిన ఏం చేస్తానో చెప్తా. కేసీఆర్ మేనిఫెస్టోలో ఇసొంటోళ్లను నమ్మించేందుకు ఏం చెప్పిండంటే 65 ఏళ్ళంటే ముసలోళ్ళు 5, ఇసొంటోళ్ళకి 57 ఏళ్ళకి కూడా పింఛన్ ఇస్తా అని చెప్పిండు కేసీఆర్. అన్న వచ్చిందా మీ ఊర్లో 57 ఏళ్ళకి? అన్న తప్పేం లేదు. ఊర్లో కిరాణా దుకాణాలు ఎన్ని ఉన్నాయో దానికంటే ఎక్కువ వేరే దుకాణాలు వచ్చినాయి. ఇంటికి 2000 పింఛన్ ఇచ్చి వెనకకేళ 5000 పెంచే కార్యక్రమం పెట్టిండు. కొంతమంది కేసీఆర్ సార్ దోస్తులు వస్తారు, మనం ఏడా బాధపడొద్దు. ముసలమ్మకు వచ్చే 2000 పింఛను 5000 ఆ పక్కనున్న డబ్బా దుకాణాలకు పోతుంది. ఇదే లొల్లి, డబ్బాలో రాళ్ళేసి లొల్లి పెట్టినట్టు లొల్లి పెడతారు. ఇంటికి 57 ఏళ్ళకి పింఛన్ అక్క వచ్చిందా? భర్త చచ్చిపోయిన వాళ్ళకి ఈ ఊర్లో ఎవరికన్నా పింఛన్ వచ్చిందా? 3 ఏళ్ల కోలే 3000 చదువుకున్న పిల్లగాళ్ళకి 3000 నిరుద్యోగ వృత్తి ఇస్తా అన్నాడు. అక్క వచ్చిందా మీ ఇంట్లో ఎవరికన్నా? ఏమొచ్చింది? డబుల్ బెడ్రూమ్ వచ్చిందా? కేసీఆర్ కు మాత్రం 5 ఇండ్లు వచ్చినాయి. కేసీఆర్ ఇంట్లో మాత్రం 5 కొలువులు వచ్చినాయి. ఇగో మీరు పడుతున్న కష్టాన్ని చూసి ఒక్కసారి మోసపోతే మన తప్పు, రెండోసారి మోసపోయినాం, మళ్ళా 3వ సారి ఓట్లు వస్తున్నాయి. ఇక వస్తారు మళ్ళా మాయ మాటలు చెప్పేటందుకు.
57 ఏళ్లకే పింఛన్ ఇస్తామని చెప్పేందుకు మళ్ళీ వస్తారు. అందుకని మోసపోవద్దు, గోసపడొద్దని మీకు భరోసా ఇస్తామని వచ్చినాం. మోడీ ఏమి ఇచ్చిండు అని నిన్న కేటీఆర్ అడిగిండు. నేను చెప్తా, ఇప్పుడు అన్నకు కేటీఆర్కి ఇద్దరు కలిపి చెప్తా. ఈ స్తంభానికి వేసిన ఎల్ఈడి బుక్క నరేంద్ర మోడీ ఇచ్చిండు. ఇక్కడ కింద వేసిన సీసీ రోడ్డు ₹1,00,000 ఖర్చు అయితే 90,000 మోడీ ఇచ్చిండు, 10,000 కేసీఆర్ ఇచ్చిండు. మా అక్క ఏళ్ళ కష్టమవుతుందని ఇంటి ముంగట బాత్రూమ్ కట్టిస్తే 9,000 మేమిచ్చినాం, కేసీఆర్ 3,000 ఇచ్చిండు. గరీబోళ్ళు రూపాయి కిలో బియ్యం కొంటే రూపాయి కిలో బియ్యంలో 27 రూపాయలు మోడీ సార్ ఇచ్చిండు, 2 రూపాయలు కేసీఆర్ ఇచ్చిండు, మా అక్క రూపాయి ఇచ్చింది. ఇంటి ముంగట బాత్రూమ్ నాది, ఇంటి ముంగట బుగ్గ నాది, నీ కాళ్ళకు బురదండకుంటేసిన సీసీ రోడ్డు నాది. ఆఖరికి నువ్వు డబుల్ బెడ్రూమ్లు కట్టిస్తా అంటే ఇంటికి 2 లక్షలు పంపించినాం ఢిల్లీకి వెళ్ళి. మీ ఊర్లో ఎన్ని డబుల్ బెడ్రూమ్లు కట్టిండో, ఎంతమంది పేరు మీద పైసలు ఎత్తిండో ఒక్కసారి లెక్క చెప్పమని అడగాలి మనం. ఇవి మేం చేసినాం. గరీబోళ్ళకి 2 హెక్టార్ల భూమి ఉన్న పేదోళ్ళకి ఏడాదికి 2 సార్లు 6,000 రూపాయలు రైతు బంధు నరేంద్ర మోడీ గారు ఇస్తే కేసీఆర్ ఎవరికి ఇచ్చిండు? పట్నంలో ఉన్నోళ్ళకి, 100 ఎకరాలు 200 ఎకరాలు ఉన్నోళ్ళకి, రియల్ ఎస్టేట్ చేసేటోళ్ళకి, బడా బడా దొరలకి, పటేళ్లకి కేసీఆర్ ఏమో రైతు బీమాలు రైతు బంధువులు ఇస్తే 2 హెక్టార్లున్న గిసొంటి గరీబోళ్ళకి 6,000 రూపాయలు నరేంద్ర మోడీ ఇస్తున్నాడు. పేదోళ్ల కోసం పనిచేసే పార్టీ నరేంద్ర మోడీ. కరోనా వచ్చింది, దేశంలో అందరూ భయపడి ఎట్లా బతుకుతారని 200 కోట్ల మందికి 1 రూపాయి ఖర్చు లేకుండా టీకాలు ఇచ్చిండు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఇచ్చింది. 2 ఏళ్లలో 200 కోట్ల టీకాలు ఇచ్చి ఈ దేశ ప్రజల్ని కాపాడిండు నరేంద్ర మోడీ. ఆఖరి కరోనా వస్తే గరీబోళ్ళ బతుకులు ఎట్లా అని ఒక్కొక్క బియ్యం ఫ్రీగా ఇస్తే 2 నెలల కోపన్ బియ్యం అమ్ముకున్నాడు చంద్రశేఖర్ రావు సారు. ఏడాది కోలే ప్రతి గరీబోనికి ఒక్కొక్కరికి 6 కిలోల బియ్యం ఇచ్చిన పార్టీ నరేంద్ర మోడీ పార్టీ, పువ్వు గుర్తు పార్టీ. అన్నకి ఇంకా తృప్తి లేదు. అన్నకి ఎంతసేపు 2,000 ఇస్తావా 5,000 ఇస్తావా అంటుడు. 2,000 ఇచ్చేటందుకు 5,000 ఇచ్చేటందుకు నాకు ఇబ్బంది లేదు, కానీ ఊర్లో ఉన్న కిరాణా దుకాణాల కంటే ఎక్కువైనాయి కదా. గా దుకాణాలతోటి ఎంతమంది ఆడపడుచులకు ఇబ్బంది అవుతుందో ఒక్కసారి దయచేసి ఆలోచించుండ్రి. మీకు 2,000 పింఛన్ కావాలన్నా, నీ కొడుకు టీచర్ నౌకరు కావాలన్నా చూడు. చంద్రశేఖర్ రావు ముఖ్యమంత్రి అయినాక నీ కొడుకు టీచర్ నౌకరు వస్తే 50,000 జీతం వస్తుందవ్వా. 50,000 జీతం వచ్చే కొడుకు నౌకరి కావాలన్నా, వచ్చినోనికల్లా దండం పెట్టి దరఖాస్తు ఇచ్చే 2,000 పింఛన్ కావాలన్నా అక్క ఒక్కసారి ఆలోచించాలి. అదే నీ కొడుకు అమీన్ సాబ్ అయితే ₹1,00,000 జీతం వస్తుంది, కానిస్టేబుల్ అయితే 30,000 జీతం వస్తుంది. ఏది ఇంటికో ఉద్యోగం అని అడుగుతున్నాం. ఇవాళ ఇవి ఉన్నట్టు చెప్తామని ఏంటంటే మాట్లాడితే నలుగురిని పంపించి లొలిపెట్టమని చెప్తున్నాడు. తెలంగాణకి ఇంతంత ఉంటది, 10 జిల్లాల తెలంగాణ. చంద్రశేఖర్ రావు సార్కి ఇంతంత ఉంటాడు, చిట్కనేలు లెక్క. మోడీ సార్ ఏమో బొటనేలు లెక్క ఉంటాడు. చంద్రశేఖర్ రావు లాంటి ముఖ్యమంత్రులు భారతీయ జనతా పార్టీకి 18 మంది ముఖ్యమంత్రులు ఉన్నారు. కాబట్టి నువ్వు జెండాలు వీకేసి 3 ఫ్లెక్సీలు చింపేసి బీజేపీ వాళ్ళని భయపట్టిస్తా అంటే అందరూ నా లెక్కనే పొద్దుగాల 10 నుంచి బువ్వ తినకున్నా ఎత్తిన జెండా కోసం పనిచేసే కార్యకర్తల బలం ఉన్న పార్టీ భారతీయ జనతా పార్టీ. అందుకని ఎవడన్నా ఉడత ఊపులు ఊపి చిట్కనేలు చూపించి భయపట్టిస్తా అంటే భారతీయ జనతా పార్టీ భయపడ్డది. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా 736 జిల్లాలని అప్రతీతంగా పాలిస్తున్న పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ. కాంగ్రెస్ చూసిర్రు, టీడీపీని చూసిర్రు, టీఆర్ఎస్ చూసిర్రు. ఈ రాష్ట్రంలో అధికారం ఇయ్యనటువంటి పార్టీ పువ్వు గుర్తు పార్టీ. ఒక్కసారి మాకు మోకా ఇయ్యండ్రి. గరీబోళ్ళ కోసం పనిచేసే పార్టీ మా పార్టీ. బీసీని ప్రధానమంత్రిని చేసినాం, ఒక దళితుల్ని రాష్ట్రపతిని చేస్తున్నాం. ఇవాళ సాయంత్రం లంబాడ తాండాలో పుట్టిన ఒక అక్కని ఈ దేశానికి రాష్ట్రపతిని చేస్తున్న పార్టీ భారతీయ జనతా పార్టీ. కేసీఆర్ ఏం చేసిండు? ఉన్నోడొక్కడు ఈటల రాజేందర్ బీసీలలో చూసి ముదిరాజు లెక్కలు పెడుతుర్రని రాజేందర్ని ఇంటికి పంపించిండు. బీసీలు లేరు, మాదిగ సోదరులు లేరు, మాల సోదరులు లేరు, మంత్రివర్గంలో ఎవరు లేడు. ఆయన ఇంట్లో మాత్రం 4 ఉన్నారు, 4 లేని వాళ్ళేమో 6 ఉన్నారు. 155 ఉన్నోళ్ళకేమో 2 కొలువులు ఇచ్చిండు. ఆలోచించాలి. ఇవాళ బీసీ సామాజిక వర్గం ఆలోచించాలి. ఊర్లలో 155% బీసీలు ఉంటారు. కుమ్మరి, కమ్మరి, నేత, గీత, చేనేత, కార్మిక సోదరులు
అటు గౌడ సోదరులు, ఇటు యాదవ్ సోదరులు, అటు ముదిరాజులు, ఇటు మున్నూరు కాపులు, ఊర్లే 155 మంది ఉన్న బీసీలకి 2 మంత్రి పదవులు ఇచ్చిండు కేసీఆర్. ఏందో మొత్తం నర్సంపేటలో 3 ఊర్లలో ఉండరు అనుకుంటా, ఎల్మోళ్ళు ఉంటారా, వాళ్ళకి 4 మంత్రి పదవులు ఇచ్చిర్రు. 1% లేనివానికి 4 మంత్రి పదవులు ఇచ్చిండు. ఊర్లో 55 మంది ఉన్న వాళ్ళకేమో 2 మంత్రి పదవులు ఇచ్చిర్రు. 23% దళితులు ఉంటారు. మాదిగోళ్ళ కొలువు ఇయ్యాడు, మాలోళ్ళ కొలువు ఇయ్యాడు, దళిత బంధు ఇస్తా అని చెప్పిండు. అన్న మీ ఊర్లో ఎవరికైనా 10 లక్షలు వచ్చినాయా? దళిత బంధు వచ్చిందా? తెలంగాణ వచ్చినాక మా అక్కల బతుకులు ఎట్లున్నాయో చూడుర్రి. కేసీఆర్ ఒక మాట చెప్తాడు, అందరు వ్యవసాయం చెయ్యి, వ్యవసాయం చేస్తే ఎకరానికి ₹1,00,00,000 వస్తాయో అంటాడు. నిజంగా వ్యవసాయం చేస్తే ఎకరానికి 1,00,00,000 వస్తే మరి మా అక్క చెల్లెళ్ళ మెడలలో మాసం బంగారం లేదు. ఇంట్లో ₹1,00,00,000 ఉంటే మాసం బంగారం పెట్టుకోరా అక్క? వస్తుందా? మరి మీ ముసలాయిని వ్యవసాయం చేస్తే 1,00,00,000 వస్తుందా? ముసలాయిని వ్యవసాయం చేస్తే 1,00,00,000 వస్తుందా? అన్న వ్యవసాయం చేస్తున్నావు కదా, వస్తుందా 1,00,00,000? వస్తుందా? మాటలు చెప్పమంటే మత్తుగా ముచ్చట్లు చెప్తాడు కేసీఆర్ సార్. డబ్బాల రాళ్ళేసి లోపితే సప్పుడు వచ్చినట్టు పొద్దుగాల మొదలు పెడితే పొద్దుగా 50 చెప్తాడు. ఇక ఈ కష్టాలన్నీ చేసి మళ్ళా ఎలక్షన్లు వచ్చినప్పుడు మీరు మోసపోవద్దు, గోసపడొద్దు, మీకు భరోసాగా మేము ఉంటామని చెప్పడానికి భారతీయ జనతా పార్టీ ఈ యాత్రను పెట్టింది. ఒక్కసారి ఎలక్షన్లు వచ్చినప్పుడు మమ్మల్ని ఆశీర్వదించుండ్రి, తప్పకుండా మీ కష్టాలలో మీ పెద్ద కొడుకు లెక్క ఉంటాం. కేసీఆర్ కూడా గిట్లనే చెప్పిండు బిడ్డ అనేరు. కేసీఆర్ చెప్పేదేమో గద్దె కోసం, మేము చెప్పేదేమో గరీబోళ్ళ కోసం. అందుకని ఒక్కసారి అవకాశం ఏమని వేడుకుంటూ. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.